రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ 2026-27 పై అవుట్ రీచ్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టర్ బడ్జెట్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్ లో 3,455 కోట్ల రూపాయలతో ఒక ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో ప్రత్యేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ సమావేశంలో అభినందన తీర్మానం చేశారు. బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ప్రాధాన్యత రంగాలకు అగ్ర తాంబూలం ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో పలాస, శ్రీకాకుళం శాసనసభ్యులు గౌతు శిరీష, గుండు శంకర్, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సో మనందరికీ తెలుసు యూనియన్ బడ్జెట్ ఈసారి యూనియన్ బడ్జెట్ కూడా పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కొన్ని చోట్ల యూనియన్ బడ్జెట్ అంటే ఎక్కడ మనం ఎలా లొకేషన్ చేసాం అండ్ ముఖ్య ప్లానింగ్ ఎలా చెప్పడం జరిగింది. దీని మీద ఇది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లో స్వతంత్రంగా మంత్రికలు ఇన్ఛార్జ్ బీసీ ద్వారా అలాగే అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అండ్ ఇప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం అలాగే ఎమ్మెల్యే ప్రకాశం అండ్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీ జిల్లా వారి ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఇంకా కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా ఎలా బడ్జెట్ లొకేషన్ మనం చేస్తాం, ఆ బడ్జెట్ లొకేషన్ ఎలా ఉంది, ఏ స్కీమ్స్ మనం చేయబోతున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్న కన్సర్న్ మొబైల్ పబ్లిక్ ద్వారా ప్రజలకి తెలియపరిచే. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశంలో ఒక మెయిన్ పాయింట్ అంటే మనకి స్టేట్ బడ్జెట్ 3.32 lakh crores గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంటుంది. దీంట్లోనే మన శ్రీకాకుళంకి ఒక 3.45,000 crores అంటే ఒక 3,455 crores దీంట్లో మన శ్రీకాకుళం జిల్లా వరకు పెట్టడం జరిగింది. మనకి గతం నుంచి కూడా మనకి తెలుసు డివిజన్ అయిన తర్వాత అంటే